వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఎదుట వాళ్ళలో వీటిని చూసి మీరు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారా? అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే. ఎదుట వాళ్ళు ఎదుగుదలను చూసి ఈర్ష్యపడిపోవడం, ఎదుట వాళ్ళు సంతోషంగా ఉన్నారు అనంటే ఆ సంతోషాన్ని తట్టుకోలేకపోవడము, నేను కన్నా వాళ్ళు ఎందుకు సంతోషంగా ఉన్నారు, నాకన్నా వాళ్ళు ఎందుకు ఆనందంగా ఉన్నారని ఈ విధంగా ఆలోచించడము, ఎదుట వాళ్ళ ఔన్నత్యాన్ని చూసి ద్వేషించడము, వాళ్ళు ఎవరితో అయినా మంచిగా ఉన్నా వాళ్ళు కొంచెం మీకంటే మంచిగా అందరికీ కనిపించినా కానీ వాళ్ళు ఏదో మహాపాపం చేసేసినట్టు వాళ్ళని ద్వేషించడము, లేదు అంటే ఎదుట వాళ్ళ స్నేహాన్ని లోకువగా తీసుకోవడం. అంటే కొంతమంది ఎలా స్నేహం చేస్తారంటే ఒకసారి స్నేహం చేస్తే ప్రాణం ఇచ్చేస్తారు, కానీ మనం ఏంటి, వాడు నా కోసం ఏదైనా చేసేస్తాడులే అని చెప్పేసి లోకుగా తీసేసుకోవడం అనమాట. ప్రతి విషయంలోనూ వాళ్ళని లోకు చేసుకోవడం అనమాట. ఇలాంటివన్నీ కూడా తెలిసో తెలియకో చేస్తూ ఉంటారనమాట. కానీ అసలు ఇలా గనక మీరు చేశారంటే, ఇంత తట్టుకోలేని తనం మీకుంది అంటే మీరు అసలు ఎప్పుడూ లైఫ్లో సంతోషంగా ఉండలేరు. ఎందుకు అంటే ఈ ఆత్మ న్యూనతాభావం అనేది మిమ్మల్ని ప్రతి ఒక్కరికి దూరం చేస్తుంది అనమాట. మీరు అనుకోవచ్చు ఇలాంటివి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది, మనిషి అన్నాక స్వార్థం లేకుండా ఎలా ఉంటుంది అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. నిజమే, నేను కూడా ఒప్పుకుంటాను. ఫస్ట్ వచ్చిన వాడిని చూసి లాస్ట్ వచ్చిన వాడికి అందరూ వాడిని పొగుడుతూ ఉంటే వీటికి ఎక్కడో ఒక మూలన కాలుతూ ఉంటుంది, ఎక్కడో ఒక మూలన వాడంటే తెలియకుండానే కోపం వస్తుంది. సో మనం ఎదగకుండా ఎప్పుడు పక్క వాళ్ళు ఎదుగుతూ ఉంటే, అరే నేను ఇంత కష్టపడినా ఎదగట్లేదే, పక్కోడు చిన్నది చేసినా కానీ అంతలాగా ఎదిగిపోతున్నాడే అని చెప్పేసి ఖచ్చితంగా మనుషులం కాబట్టి ఆ ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనలో ఆ ఫీలింగ్స్ అలాగే ఉండి పెరిగి 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 ఒక పెద్ద వృక్షం లాగా అవ్వటానికి ముందే మీకు ఉంటే అలాంటివి ఏ విధంగా తగ్గించుకోవాలి, ఏ విధంగా పాజిటివ్గా ఆలోచించాలి, ఏ విధంగా ఒకరిని చూసి ఈర్ష్య ద్వేషాలు పడకుండా ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి, మన ఎదుగుదలకి మనం ఎలా కష్టపడాలి అనే పాజిటివ్ దృక్పథాన్ని అవలంబించుకుంటే సంతోషం మనకేనండి. మన లైఫ్లోనే మనకి హ్యాపీనెస్ వస్తుంది అనమాట. ఏం జరుగుతుందంటే ఈ విధంగా నెగిటివ్గా మనం ఆలోచిస్తూ ఉంటే ఒక సెకండ్ ఒక నిమిషం కూడా మనం చేసే కష్టం మనం చేస్తూ ఉన్నా దానికోసము సంతోషం ఉండదు, ప్రశాంతతని కోల్పోతాం అనమాట. అప్పుడు ఏంటంటే ఏది చేసినా కానీ అందులో మనకి పాజిటివ్ కన్నా నెగిటివే ఎక్కువ వస్తుంది. ఎందుకంటే మీరు ఎంతో కష్టపడతారు కానీ మీరు ప్రశాంతతగా లేరు, మీరు పాజిటివ్గా థింక్ చేయకుండా అంతా నెగిటివ్గానే థింక్ చేస్తారు. మన వాళ్ళు అంటూ ఉంటారు కదా, 100 సార్లు ఏది మాట్లాడితే అదే జరుగుతుంది అన్నట్టుగా మీరు నెగిటివ్ థింకింగ్ నెగిటివ్ థాట్లోనే ఉన్నప్పుడు అదే జరుగుతుంది అనమాట. పాజిటివ్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? వాళ్ళు ఎదిగిపోతున్నారు, నేను ఎదగట్లా నేను ఎదగట్లా నేను ఎదగట్లా అని 100 సార్లు నేను ఎదగట్లేదు అని మీ మైండ్ని మీరే ఫిక్స్ చేస్తున్నారనమాట. వాళ్ళు ఎదుగుతున్నారు అని వాళ్ళ ఎదుగుదలని మీరే బ్లెస్ చేస్తున్నారనమాట ఒక 100 సార్లు ఎదగాలి ఎదగాలి అన్నట్టుగా. సో అలా కాకుండా వాళ్ళని అసలు పట్టించుకోకండి. ఓకే, వాళ్ళు ఎదగడానికి ఏం ఫాలో అయ్యారు, ఏం చేస్తుంటారు, ఏ విధంగా పైకొచ్చి ఉంటారు, అలాంటివి ఏమైనా ఫాలో అవ్వడానికి నాకు కూడా ఛాన్స్ ఉందా, లేదంటే అందులో నుంచి ఇంకొంచెం మెరుగ్గా ఏదైనా చేయగలిగి అంతకన్నా మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉందా, ఇలాంటివి పోల్చుకోండి, ఇలాంటివి వెతకండి. అంతేకాని వాడిని చూసి నువ్వు ఈర్ష్య ద్వేషాలు పడిపోతే అక్కడికే ఆగిపోతావు. ఎందుకంటే మైండ్ అక్కడితోనే వాడి గురించి ఆలోచించడానికే సరిపోతుంది, కానీ నీ గురించి నీ ఎదుగుదల గురించి నువ్వు ఏ విధంగా పైకి రావాలనే దాని గురించి ఆలోచించడం అనేది మానేస్తుంది. ఆ సబ్కాన్షియస్ మైండ్లో కూడా నువ్వు నీ ఎదుగుదల గురించి కాకుండా వాడి ఎదుగుదల గురించి నీ మైండ్కి అదే అలవాటు చేస్తున్నావు అనమాట. సో నీ నిద్రలోనూ నువ్వు మెలుకుతూ ఉన్నా కానీ నీ గురించి కాకుండా పక్కోడు గురించి నీ ధ్యాస ఉండిపోతుంది అనమాట. సో ఇలాంటి ధోరణి ఇలాంటి ఆలోచన ఏం చేస్తుందంటే ఒక 10 మందిని నీ దగ్గరికి చేర్చకుండా ఇంకా ఇంకా నీ అనుకునే వాళ్ళను కూడా నీకు దూరం చేసి నిన్ను ఒంటరి వాడిని చేస్తుంది అనమాట. ఓకేనా? ఎప్పుడైనా కానీ మనం ఎదగాలి అన్నప్పుడు ఒక నలుగురు మన చుట్టూ ఉండాలి. నలుగురు అట్లీస్ట్ మీకు సాయం చేసేవాళ్ళు, లేదు అంటే
మీ ఎదుగుదలకి మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళు కావచ్చు, మీ క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానివ్వండి, మన చుట్టూ ఒక నలుగురు కూడా ఉండాలి కదా. ప్రతి ఒక్కరిని దూరం చేసుకుంటూ పోతే ఇది జీవితం అండి. అడవిలో బతకడం లేదు అనుకుంటాం, కానీ ఒంటరి 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 అని ఎన్నాళ్ళు ఆ ఒంటరి ప్రయాణం చేసినప్పుడు ఏదో ఒక రోజు, ఏదో ఒక నిమిషం, ఏదో ఒక సెకండ్లో అయినా మనకి అరే ఒక తోడుంటే బాగుండు, ఒక చెయ్యి అందించి భుజాన్ని తట్టి నేనున్నాను నీకు అని చెప్పే ఒక తోడు ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ తెప్పిస్తుంది అనమాట. కాబట్టి గుర్తుంచుకోండి, ఎక్కువగా ఎదుటివారి గురించి కాకుండా మీ గురించి మీరు ఆలోచించండి. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.